జై శ్రీరామ్. ఇందాక నేను చెప్పిన విధంగా దశరథ కృత శనీశ్వర స్తోత్రం, శనీశ్వరుడు గారు శనీశ్వరుడు ఆ స్తోత్రాన్ని, దశరథ కృత శనీశ్వర స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చదువుకున్న పర్లేదు, ప్రతి శనివారం స్పెషల్గా చదివినా, స్పెసిఫిక్గా శనివారం చదివితే చాలా 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 మంచిది. 6 to 7 చాలా మంచిది. సాయంత్రం సంధ్యా సమయంలో కానీ శనివారం ఉన్నప్పుడు చదివితే చాలా మంచిది. ఎందుకంటే సాక్షాత్తు సూర్యవంశపు రాజు దశరథ మహారాజు, రఘువంశం ఆయన. ఆ తండ్రి చేత శనీశ్వరుని కీర్తించాడు, పొగిడాడు ఆయన. ఇంతటి వాడి అంతటి వాడి. యాక్చువల్లీ ఇవన్నీ సత్యాలు, అవన్నీ కూడా వాస్తవాలని పొగుడుతారు, పొగటం ఉంటుంది. కీర్తించాడు. ఆయన కీర్తనకి సంతృప్తి చెందిపోయి, తృప్తుడైపోయి, ముగ్ధుడైపోయి ఆయన నేనేం బాధించని చెప్పి వరవిచ్చాడు అనమాట. ఇది ఎవరన్నా చదువుకున్నా విన్నా నేను వాళ్ళని బాధించను, వాళ్ళకి మంగళాలే కలిగిస్తానని చెప్పేసి శనీశ్వరుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. అందుకని శనివారం రోజు చాలా చాలా మస్ట్ చదువుకోండి. ప్రతిరోజు చదువుకున్నా చాలా ఉత్తమం. చెప్పేది ఉందైనా ఇంకా సెట్ అవ్వలేదు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఇంద్రాదర్శ దిక్పాలకులకి నమో నమః. ఇప్పుడు శనీశ్వరుడిని తలంచాలని, మిగతా గ్రహాలు బాధపడతారు కూడా. ఏ గ్రహానికి బలం ఆ గ్రహానికి శక్తి ఉంది. అందుకని నవగ్రహాదులకి నమో నమః, ఇంద్రాదర్శ దిక్పాలకులకి నమో నమః. జై శ్రీమన్నారాయణ. గ్రిప్పులకి జారిపోతుంది ఆయన. నీడ్స్ టు